నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, కొంతమంది మాట్లాడేటటువంటి మాటలకి ఎట్లాంటి ఒక బేస్ ఉండదు అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం రకరకాల రెమెడీస్ మీరు కూడా రకరకాల స్విచ్ వర్డ్స్ కానీ రకరకాల రెమెడీస్ చెప్పటం. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నది భగవంతుడే. మీరు ఏ పేరుతో అయినా పిలవండి, ఆయన పలుకుతాడు. ఎందుకంటే ఆయనకు ఆ శక్తి ఉంది కదా. లేదు దీంతోటే పిలవాలి అని అంటే కాదు, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. మనం ఎట్లాంటి రెమెడీ చేసినా అది మనకి ఒకవేళ ధర్మబద్ధం అయితే ఖచ్చితంగా స్వామి తీరుస్తాడు. అది నంబర్స్ హెల్ప్ తీసుకుంటారా, మేనిఫెస్టేషన్ హెల్ప్ తీసుకుంటారా, అస్ట్రాలజీ హెల్ప్ తీసుకుంటారా, పద్ధతి ఏదైనా అవ్వచ్చు. అయితే వీటికి ఎట్లాంటి శాస్త్ర సమ్మతం కావివి అని మాట్లాడే వాళ్ళే రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. మొన్న మధ్య కంటపడింది ఏంటి అంటే, పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జగద్గురువులు ఆది శంకరాచార్యుల పరంపరలో వచ్చేటటువంటి పీఠాధిపతులు, కొంతమందికి చాలా నడిచే కామాక్షిగా పేరొందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పెరియవర్గా మనందరికీ తెలుసు. నడిచే దేవుడు కామాక్షి దేవి, సాక్షాత్తు కామాక్షి అని అంటుంటారు. అయితే అట్లాంటి పీఠాధిపతుల్ని దేవుళ్ళని చేయటం, వాళ్ళు చేసినటువంటి లీలల్ని చదువుకోవటం, లేకపోతే వాళ్ళు ఏదో మనకి హెల్ప్ చేసేస్తారు అనుకోవటం కరెక్ట్ కాదు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళ లీలలు చదవాల్సిన అవసరం లేదు. ఇట్లా రకరకాల మాటల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అండి? అది ఏమంటామంటే అసంబద్ధ ప్రాలాపనల కింద చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అది అయితే ఖచ్చితంగా రైట్ కాదు. అంటే ఈవెన్ ఇప్పుడు ఏమంటాం, మన పితృదేవుడే మరణించాడు అంటే మన తల్లిదండ్రులు ఎవరికి మరణించినప్పుడు తద్దినాలు పెట్టకుండా ఉండము, పూజించకుండా ఉండము. సో అలాంటిది మామూలు సాధారణ మనుషులకే మన యొక్క విధి విధానాలని మనం వాళ్ళ పట్ల కృతజ్ఞతగా చేయటం అనేది. కృష్ణ పరమాత్మ మనిషిలానే వచ్చాడు, చనిపోలేదా? అదే కదా, ఇప్పుడు చావు లేని మనిషి ఉండదు. ఈవిడ కోసం మనం మహిమలు చూపించాలి కదా అని మరి ఎన్ని వందల సంవత్సరాలైనా ఉండాలి అంటే కనుక బతికిన వాళ్ళనే పూజించాలి అంటే కనుక అది శాస్త్ర సమ్మతం కాదు. అంటే ఏమంటారు, చివరికి వీళ్ళు ఎంత పెద్ద తపస్సు చేసి వాళ్ళు ఇచ్చి వరాలు ఇచ్చినా లాస్ట్ లో అదే కండిషన్ పెడతారు, చావు మాత్రం కుదరదు. ఇష్టం నువ్వు ఆ చావులు ఎన్ని వంకర్లుగా అయినా తెప్పించుకో, చావు రావడం తథ్యం. సో అలాంటప్పుడు ఇక్కడ చావు అనేది ఎవరికి ఉంది? నా శరీరానికి ఉంటుంది, నా ఆత్మకు లేదని మీరే చెప్తున్నారు కదా, అన్ని గ్రంథాల్లో చెప్పిన మాట అదే కదా. సో ఆత్మ ఎప్పుడు బతికే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈయన లేకపోవటం ఏంటి? తర్వాత రెండోది ఏంటంటే, చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, ఎవరైతే ఈ శక్తి సంపన్నులు ఉన్నారో వాళ్ళు మనుషులుగా ఇక్కడ పుట్టి ఉండొచ్చు, కానీ వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర దూతలుగా ఉండొచ్చు. సో మనం చాలాసార్లు తెలుసుకున్నాము, ఇదేమంటాము, మరి శ్రీమన్నారాయణ యొక్క కత్తే కరవాలమే అన్నమయ్యగా పుట్టాడు. తర్వాత ఇదే కాదు, మనకి సుదర్శనుడు కూడా రకరకాల అవతారాలు దాటాల్సి వచ్చింది. అలా తర్వాత రెండోది ఏంటంటే, ఎవరైతే మనం అంటాం కదా మోక్షం ఉండదు, సరాసరి వైకుంఠం అంటే శివభక్తులు అయితే కైలాసానికి వెళ్తారు అనుకోండి, విష్ణు భక్తులు అయితే వైకుంఠానికి వెళ్తారండి. ఇలాంటివి ఏదో ఒకటి మనం తెలుసుకునే ఉన్నాం కదా. ఆ తెలుసుకున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ శివుడు దగ్గరే ఎల్లకాలం వీడేం పడి ఉంటారు. పుణ్యం అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాడా? పుణ్యం అయిపోకుండా కూడా కొన్ని సందర్భాల్లో నాయన అక్కడ ఇలాంటి వింత జీవులు వస్తుంటారు కదా, ఆ వింత జీవులకి జ్ఞానోదయం చేయడం కోసం మళ్ళీ ఇంకో పరంపరలో పుట్టిస్తారు, నాయన పంపిస్తారు. అది తాత్కాలికంగా అక్కడ జరిగేది. వాళ్ళే సద్గురువులు అనుకోవచ్చు, అవధూతలు అనుకోవచ్చు, ఏదైనప్పటికీ కూడా. ఎందుకంటే అప్పుడప్పుడు భూమిని సమతుల్యం చేయడం కోసం ఇలాంటి పిచ్చ వాగులు వాగే వాళ్ళు మోరు ముగించడం కోసమైనా కూడా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. పీఠాధిపతులు అనేంతటువంటి దుశ్చర్యని అదేనండి. ఇప్పుడు మనకి తెలిసిన మంచి పీఠాలు అయితే ఉన్నాయి. ఆ పీఠాలు వేలెత్తి అంటే అవసరం కొద్దీ ఏమంటాం, అప్పటికప్పుడు దొంగ పీఠాలు వెలుస్తూ ఉంటాయండి. అలాంటి వాటిని మనం గురించి అంటే ఓకే, ఇప్పుడు కదా అలా కాకుండా ఏదైతే కొత్తాలం పీఠాధిపతి అనుకోండి, ఆయన గురించి కూడా మాట్లాడచ్చు. అదే నేను అంటున్నా,
తర్వాత వచ్చేప్పటికి మన ఏదైతే ఇందాక మీరు చెప్పిన దేవుడు అనుకోండి, ఇలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆక్షేపం చేయకూడదు. ఆయన లీలలు వాళ్ళు ఎన్నో పరంపరల సంబంధించిన వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే అన్ని మతాలన్నీ కూడా ఆయన చూశారు. వాటిలో ఉండే లోపం ఏంటి, అవి ఎందుకుని ఇలాగయ్యి అని చెప్పి చాలా విస్తృతమైన చర్చ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కనుక కంచి చంద్రశేఖర స్వామి. సో అప్పుడు అవన్నీ చూసి మనకి సనాతన ధర్మాన్ని బోధించడం అనేది జరిగింది. తర్వాత శంకరాచార్యులను తిడుతూ కూడా నేను కొన్ని వీడియోలు చూశాను. ముఖ్యంగా ఆయన చాలా పెద్ద మహానుభావుట, ఆ శంకరాచార్యుడు కంటే గొప్పవాట, ఆయన తలుచుకుంటే ఎక్కడ కావంటే అక్కడ నీళ్లు పడతాట, ఎక్కడ కావంటే అక్కడ. ఎవరిని? శంకరాచార్యులు కంటే ఆయన గొప్ప ఆయన అంటున్నా. ఆయనే ప్రకటించుకున్నాడు. ఎవరు ఏదో పీఠాధిపతి కదా, ఆయన ఏదో మహర్షి అనుకున్నాడు ఆయన. సో అట్లాంటి వాళ్ళని అనుకోవచ్చు. పైగా ఆయన అంటే నేనండి వీళ్ళు కూడా ఇలాంటి అంటే వీళ్ళు ఒక రకమైన బాపత్తు, వీళ్ళు ఒక రకమైన బాపత్తు, అంటే దేవుడు గొప్ప అనుకోవటం అహం, దేవుడు అందరిలోనూ ఉన్నాడు అనుకునేది నిజం. అవును. అయితే రమణుల గురించి కూడా మాట్లాడటం, ఇట్లా పీఠాధిపతుల గురించి కూడా ఇది చాలా మనకి దురహంకార పూరితమైనదిగానే చెప్పవలసి ఉంటుంది. లేదా వాళ్ళ యొక్క ఏమంటాం ఆధ్యాత్మికంగా ఇంకా చాలా చిన్న స్థాయిలో అడుగెట్టారు అనేది. ఎందుకంటే వాళ్ళకి భేదాలు చూసేయటం, లేకపోతే వీళ్ళు కాదు, నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి? ఆయన లీలల గురించి మాట్లాడుకుంటాము, ఆయన గురించి మేము పారాయణలు చేస్తాం, ఎవరు? గత వారం కూడా ఒకసారి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఉన్నది ఒకటేసారి ఓకే బ్రహ్మ పదార్థం ఒకటే అనుకున్నాం. సరే నీకు నచ్చింది కాబట్టి గోవిందా అంటున్నావు, నాకు నచ్చింది కాబట్టి జయ శివ అంటున్నాను, ఈశ్వర అంటాం, లేకపోతే అమ్మవారిని పేరు కలుగుతాం. కానీ అక్కడ ఉన్న పదార్థమే హాయ్ అంటే హాయ్ అంటుంది. సో అవే నా పిలుపు కాదని తప్పుకోవట్లేదు కదా. అందరు ఎవరు ఏ మార్గంలో పూజించినా సేవలు అందుకునేది అయితే ఒకటే అనేది. సరే ఒకటి కాదు, కొన్ని వందలు ఉన్నాయి. నష్టం ఏంటి? నష్టం ఏమిటి? నష్టం ఏం లేదు. 33 కోట్ల దేవీ దేవతలు లేరు, అదే ఉంటే మనకి ఏంటి నష్టం? నష్టం ఏమిటి? అదే కదా, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పూజించడానికి. ఇప్పుడు మనం దేశించడానికి అయితే బాధపడాలేమో గానీ ఎవరు మనం పూజించితే వీళ్ళకి వచ్చే బాధ ఏంటి, దెబ్బడేంటి? అయితే వీళ్ళే రామానుజాచార్యుల వారి విగ్రహాలు మా ఇంట్లో కూడా ఉంటాయి, మేము ఓన్లీ దండం పెట్టుకుంటాం కాబట్టి దండం పెట్టుకుంటాం అంతే, పెద్దగా వాళ్ళ గురించి లీలలు పారాయణాలు చేసేటాలు ఇట్లాంటివి చేయమంటే మరి విగ్రహం ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు లేదా ముందు నిగ్రహం ఉండాలి, తర్వాత విగ్రహం. ఇప్పుడు స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి విగ్రహాలు అమ్మేస్తున్నారు, ఆయన పుస్తకాలు అమ్మేస్తున్నారు, పాపం అన్ని కొనుక్కొని పాపం లాస్ అయిపోతున్నారు అని గుండెలు బాధేసుకుంటున్నారు. మరి మీరు రామానుజాచార్యుల వారి విగ్రహాలు ఎందుకు పెట్టుకున్నారు ఇంట్లో? పెట్టుకోకూడదు కదా. పోనీ పెట్టుకుంటే ఎందుకు చెప్తున్నారు? చెప్పకూడదు కదా. అలాగే మీరు కనుక గమనిస్తే చాలా మంది వాళ్ళు ఏమంటాం బయట చెప్పే మాటలకి తర్వాత వాళ్ళు చూపించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కొక్కరు అంటారు ఆ జుట్టు వర వేసుకుని, ఆ మేకప్ వేసుకుని, ఆ కూర్చుని ఈ రకమైన ఇది చేయటం ఏంటి, అది ఎక్కడైనా శాస్త్రంలో ఉందా? ఇలా రకరకాలైన వ్యాఖ్యానాలు చేయటం అనేది యూట్యూబ్ లోకి వచ్చి మాట్లాడటం శాస్త్రంలో ఉందా? మరి అదే అలా కాదు అసలు. సరే మనం వేసుకునే పంజాబీ డ్రెస్ శాస్త్రంలో ఉందా? సీతాదేవి నారసీలే కదా కట్టెలు లేదు కదా. బీట్రూట్ తో చేసుకునే లిప్స్టిక్లు శాస్త్రంలో ఉన్నాయా? లేవు. సో ఏదైనా కూడా మనకి శాస్త్రంలో కొన్ని లేనివి ఒక్కోసారి వచ్చి చేస్తాయి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతిదీ వేదంలో ఉండాలని లేదు. ఇప్పుడు మనం రెమెడీ అనేది ఇచ్చాము. సో ఈ రెమెడీ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని మనం కొద్దిగా జ్యోతిష్ శాస్త్రాన్ని బేస్ చేసుకుని ఇస్తాం. సో ఈ వేదాన్ని మనం బేస్ చేసుకుని, వేదం అనేది మాకు దేనికి బేసు? ఆ జ్యోతిషం నాకు నేర్పడానికి బేస్. అంటే వేదంలో ఉపాంగాలుగా వ్యాకరణం జ్యోతిషం అనేవి ఉన్నాయి కాబట్టి ఓకే వేదాల్లో ఇది పుట్టింది ఆవిడైనా అంగీకరించాల్సిందే కదా. అసలు జ్యోతిషమే లేదంటే అజ్ఞానం, అసలు వాళ్ళ అంగీకారంతో పని లేదు. కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్క గ్రహానికి కూడా కొన్ని వస్తువులు ఇచ్చాం. అంటే ఈ కారం ఉందనుకోండి, ఈ కారం మీద అధిపతి ఎవరికి ఉంటుంది? కుజుడికి ఇచ్చాం మేము. కుజుడు. ఓకే. తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకో ఇదే విధానంలో అసలు పుట్టిందే మనకి ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఈ మిరపకాయలు, ఈ మిరపకాయలతో ప్రత్యేకంగా హోమం కనిపెట్టింది ఎవరు? వెర్రిరథ అని చెప్పింది. సో ఇంగు ఎక్కడ పుట్టిందో అడగాలి. ఇంగు కూడా మన దగ్గర ఏం పుట్టలేదు. ఇప్పుడు ఒకవేళ మన దగ్గరే పుట్టే అనుకోండి, మనకి పేటెంట్ హక్కులు మనకి రాలేదు. చాలా విషయాల దౌర్భాగ్యం. అందుకని కదా మన నుంచి నేర్చుకుని అమెరికా వాళ్ళన్నీ ఇక్కడ ఇప్పుడు మనకి ఇంచుమించు 17వ శతాబ్దంలో పోర్చుగీసులో మిరపకాయ పుట్టింది. సుమారుగా 17వ శతాబ్దం చివరిలో మిరపకాయ పుట్టిందండి.
అంతకింద మిరపకాయ లేదని మీరు ఎలా చెప్పగలరు? ఉండే ఉంటుంది, ఉంది. అమెరికా వాడు కనిపెట్టాడు కాబట్టి దాన్ని మిరపకాయ అన్నారు. ఇప్పుడు సో మనకి తెలియని పేరు సంస్కృతంలో ఇంకోటి ఉండే ఉండొచ్చు కదా. కరెక్ట్. అయితే అది ఏమైనా హెల్త్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న కోణంలో మాట్లాడితే ఓకే, నిజమే అది కూడా. అంతకుముందు వర్రాకు అని వాడేవారు కారానికి అని విన్నాం. అదే కదా, అలాగే మిరపకాయల కంటే ముందు మిరియాలు అనేది కూడా అన్నారు అనుకోండి. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ మిరియాల్లోను కానీ కారంలో కానీ కామన్ కానీ ఏంటి ఘాటు అనేది మనకి, అంటే ఈ ఘాటు పదార్థాలు కానీ ఎర్ర పదార్థాలు కానీ ఆ ప్రత్యంగిరాదేవికి ప్రీతికరం కాబట్టి వాటిని మనం తీసుకొచ్చాం ఇక్కడికి. ఇప్పుడు తర్వాత ఇంకా కొత్త వస్తువులు మనం ఏమైనా పండించామనుకోండి, ఎరుపుతో సంబంధించిన వేగున్నా కూడా ఆవిడకి ఇష్టమే వస్తాయి. సార్ ఒక్క పాయింట్ అడుగుతాను సార్, ఒక భారతదేశాన్ని మాత్రమే స్వామి సృష్టించాడా లేకపోతే ఈ సకల చరాచర సృష్టి స్వామిదా? అంతేగా, మరి సకల చరాచర సృష్టి అమెరికా స్వామిది కదా, రైటే కదా, పోర్చుగీస్ స్వామిది కదా, మనుషులు స్వామికి సంబంధించిన వాడు. స్వామీజీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి కూడా వారు ఆధ్యాత్మిక చైతన్యంతో పైగా మనకంటే ఎక్కువ భక్తులను అక్కడ తయారు చేయగలుగుతారు. ఇప్పుడు ఇంతింతాయి వటుడింతాయి నభోవీధి పనింతాయి అని మనం విన్నాం. అంటే స్వామి ప్రతి ఈ సకల చరాచర సృష్టిలో ఆక్రమించేశాడు ఆయన కదా. ఆయనకి చెందందంటూ ఏముంటుంది? ఇది అక్కడ పుట్టింది కాబట్టి మనం చేయకూడదు, ఇది ఎక్కడ పుట్టింది కాబట్టి మనం చేయకూడదు. అసలు అదే కదా, పైగా మిరపకాయలు లేవంట. మిరపకాయలు ఏంటి మరి, వీళ్ళందరూ పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ కూడా మిరపకాయలతోనే చేస్తారు. పైగా నేను అక్కడ దగ్గరుండి ఆ హోమాల్లో కూడా అంటే నేను పాల్గొపోయినా చూశాను స్పష్టంగా. ఎందుకంటే చివరికి మేము పెట్టిన నివేదన ఏదైతే ఉంటుందో మరి అది ఎర్ర వస్తువు జాంగ్రీ పెడతారు. అలా ఎరుపు రంగు కలిసినది ఏదైనా కూడా పదార్థం, తీపి పదార్థం ఆవిడకి నివేదన చేయడం అనేది, అంటే ఇంత కారం మనం ఆవిడకి హోమంలో సమర్పించిన చివరికి ప్రసాదం వచ్చేప్పటికి ఇలా తీపి పదార్థం పెట్టడం అనేది అది కూడా ఎరుపు రంగుదే పెడతాం. ఎందుకంటే ఆ ఎరుపు రంగు అనేది ఆవిడకి ఇష్టం. అందుకే మనం మీకు చెప్పాను, అక్కడ ఆవిడ తత్వాన్ని చూడాలి కానీ మనం ఉపాసన కాదు అని చెప్పి. ఇట్లా రకరకాల మాటలు, ఏది ఇష్టమో అది పెట్టాలి కదా. ఆవిడకి ఇష్టం లేని పట్టుకొచ్చి అది మనది కాదు, మన దేశంది కాదు అంటే నువ్వు తినద్దమ్మా, ఆకలితో మార్చాడు. నువ్వు ఇక్కడ ఓన్లీ భారతదేశానికి సంబంధించిన అమ్మవారు మాత్రమే, లేకపోతే భారతదేశానికి సంబంధించి మాత్రమే కృష్ణుడివి, నువ్వు ఇంకొక దగ్గర కృష్ణుడు. అసలు ఎంత మంది అండి వేరే ఫారినర్స్ ఎంత మంది కృష్ణుడిని ఫాలో చేస్తున్నారు, ఎంత మంది ఫాలో చేస్తున్నారు ఆయనని. అందుకని ఏమంటావు, ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళ మాటల వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఎందుకంటే జ్ఞానం అనేది ఎవరి సంపద కాదండి. ఆ జ్ఞానాన్ని మనం అజ్ఞానం కోసం వాడుకుంటున్నామా, హింస కోసం వాడుకుంటున్నామా, లేదా దేశ వినాశనం కోసం వాడుకుంటున్నామా, అదనేది ముఖ్యం. సో ఆ జ్ఞాన పరంపర వెలుగులు రుబ్బుతున్నప్పుడు ఆ వెలుగుని, ఆ కాంతిని అందరూ పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఒక దేశమా, నా దేశమా, నీ దేశమా అనేది కాదు. సో నీ దేశం పవిత్ర దేశంగా చెప్పాము, ఆ పవిత్రతను కాపాడటంలో మనం బాధ్యత వహించాలి. కానీ ఇతరులను దూషించడం వల్ల మనకేమొస్తుంది? అసలు సనాతన ధర్మము పరహితాన్ని కోరుకుంటుంది, పరమత ధర్మాన్ని బోల్డ్ అంతా టాలరేట్ చేస్తుంది. అదే మనలో ఉన్నటువంటి బ్యూటీ. వాళ్ళది కాదు, వీళ్ళది కాదు, వాళ్ళని ద్వేషించండి. సాయిబాబా గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, ఎంతెంత పేటరైపోయినటువంటి వాగుళ్ళు వాగుతారో. బట్ దెన్ ఇట్లాంటి విద్వేషాన్ని పెంచి దానివల్ల ఏమిటి ఉపయోగం? మనలో మనకే యూనిటీ లేకుండా ఇట్లా ప్రత్యేకించి స్వామి పెరియావా గురించి మాట్లాడటం అనేది డెఫినెట్ గా చాలా చాలా బాధాకరం. ఆయన నడిచే కామాక్షి, ఖచ్చితంగా ఆయన లీలలు ఖచ్చితంగా తెలుసుకుందాము, ఆయనను పూజిద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే కామాక్షిని పూజించడమే మళ్ళీ. దేవుడి యొక్క పరమాద్భుత లీలలు మీకు ఎప్పుడు కూడా ఈ వాట్సాప్ లో చాలా బాగుంటాయి, చాలా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకసారి మా కుటుంబాన్ని కూడా ఉదాహరించడం జరిగింది. ఏం జరిగిందండి చెప్పండి. సో అంటే ఇక్కడ మనము లోగడ కూడా చెప్పుకున్నాం, ఏదైనా సరే వాళ్ళకి జ్యోతిష్యమే తెలియకల, వాళ్ళ అవధూతలు, వాళ్ళకి కొంతవరకు ఆ నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పి. సో మేము మా నాన్నగారు అది దాంట్లో వాళ్ళు స్పష్టంగా కూడా రాస్తారు, కంచి దుర్గా ప్రసాదరావు అని చెప్పి. ఉందా లీలలో? మీ నాన్నగారు ఆయన? మా నాన్నగారు. ఏంటంటే పేరేంటి? కంచి దుర్గా ప్రసాద్. కంచి దుర్గా ప్రసాద్ గారు. సో ఆ కంచి దుర్గా ప్రసాదరావు గారు సరే మా నాన్నగారికి, అందుకే మా తమ్ముడికి ఆయన పేరు పెట్టుకున్నారు. మూడో అతని పేరు చంద్రశేఖర్. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పేరు పెట్టారు. ఆయన పేరు మా తమ్ముడికి పెట్టుకున్నారు, మా నాన్నగారు ప్రేమగా. అయితే అప్పుడు ఏంటంటే మా నాన్నగారు త్వరలో ఈ ఆర్థిక పరమైన చాలా ఇబ్బందుల్లో, సుడిగుండాల్లో ఇరుక్కుంటారని చెప్పి ముందే గమనించి మా నాన్నగారు ఆయన వెళ్ళి కలిసి, ఇగో ఇలా రోజు రోజుకి ఈ రకంగా కొంత నేను ఇబ్బంది పడుతున్నాను, భౌతికంగా కలిసారా? కలిస్తే అప్పుడు ఆయన ఒక పొట్లం ఇచ్చారు మా నాన్నగారికి, విభూతి పొట్లం అనుకుంటా, పొట్లం కట్టి, నాయన దుర్గా
దుర్గా ప్రసాద్ అయితే ప్రేమగా దుర్గడు అని పిలిచారు. సో దుర్గడు అని పిలిచి ఇగో ఈ పొట్లం జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటే మా నాన్నగారు రైలు అది పోగొట్టుకున్నారు ప్రయాణంలో. సో అప్పటి నుంచి మేము చాలా అవస్థలు పడ్డాము అని చెప్పి అందుకని ఆయన నొక్కి ఒక్క నుంచి చెప్పారు, నువ్వు ఇలా పోగొట్టుకుంటావురా, దాని మీద నీ దృష్టి పెట్టు అని. సో అది స్పష్టంగా ఆ లీలల్లో వివరించడం అనేది కూడా ఉంది. సో అందుకని ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏముంటుంది అసలు, నేను పోగొట్టుకుంటాను కాబట్టి ముందే నీ అజ్ఞానం జాగ్రత్తలు నాయన అని చెప్పారు. ఇప్పుడు మనం కూడా చేసే పని అదే. ఇలాంటి ఇప్పుడు ఈ జ్యోతిష్యులు ఇలాంటి టైంలో ఇలాంటి సమస్యలు రావచ్చు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనం చెప్తాం. అంతే తప్ప మనం ఏది ఒక మూఢనమ్మకాన్ని పెంచి పోషించడం కాదు. డెఫినెట్లీ నాట్. మూఢంగా తయారేది నువ్వు నీ మాటలు. అంతేగాని ఇది ఎప్పుడు కూడా మన యొక్క ఏమంటాం సుఖాలకి ఇవ్వడం కోసం ఎంతో కొంత మనం సరిదిద్దడం కోసమే ఇలాంటివన్నీ వచ్చాయి తప్ప ఈ సంస్కృతిని మనం కాపాడాలి. ఇలాంటి కొంతమంది ఏమంటాం అజ్ఞానుల వల్ల కానీ అహంభావుల వల్ల కానీ విద్వేషం పెరుగుతుందండి. సమాజానికి జరిగిన మేలు ఉండదు. డెఫినెట్ గా ఆలోచించాలి, వినేవాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎన్ని వీడియోలు మనం చేస్తున్నా ఎవరికొకరికి ఉపయోగపడాలి తప్పకుండా. ఎందుకంటే మనం ఈ కంచి చంద్ర దగ్గర గురించి మాట్లాడుకున్నాము. తర్వాత భాగంలో తప్పకుండా ఈ సాయిబాబా దేవాలయాలు ఉండొచ్చా ఉండకూడదా ఇలాంటి వాటి మీద కూడా తప్పకుండా ఒక చర్చ అనేది చేద్దాం. అంటే ఎప్పుడు కూడా మనం కొంతవరకు ఏమంటే పాజిటివ్ వేలోనే మన చర్చను సాగించడానికి శతవిధాలా మనం ప్రయత్నించడం అనేది ఉంటుంది. అంతేగాని మనకి పలానా వాళ్ళు శత్రువు అని కాదు, పలానా వాళ్ళ మిత్రులు కాదు. మనకి ఏది చూసామో, ఏది అనుభవించామో, ఏది ప్రత్యక్షంగా ఆ యొక్క మహిమల్ని ఆస్వాదించాము, అలాంటివే మనం అందరికీ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప లేనేదో మభ్య పెట్టడానికో లేదో మీకు ఇది నచ్చుతుందని ఇలాగాని మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. డెఫినెట్లీ నాట్. లేదు, ఏది తెలుసుకున్నాను నేనుగా నాకు ఏది అనుభవం ఉందో అదే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బ్యూటిఫుల్ సార్. నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా హర్షణీయం. ఎందుకంటే అదే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో చెప్పేశారు పాపం అమాయకులు, ఓహో ఇదే నిజంగా బోసు పెరియవారిని దండం పెట్టుకోకూడదు. ఇప్పుడు నిజంగానే ఇక్కడ మన పద్మారావు నగర్ లో ఉన్నటువంటి స్కందగిరిలో స్వామి నిజంగా ఉన్నారా, అక్కడ కూర్చుని ఉన్నారా అని అనిపిస్తుంది ఒక్కసారి. ఒక విషయం ఖచ్చితంగా స్వామి ఆరాధన ప్రత్యేకించి చేయాల్సిన పరిస్థితి ఉంది, చేద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.